ఈరోజు సెవెంత్ క్లాస్లో ఉన్న ఫోర్త్ లెసన్ ద హ్యాషెస్ దట్ మేడ్ ట్రీ బ్లూమ్స్ అనే ఒక లెసన్ గురించి తెలుసుకుందాం. అయితే దీని అర్థం వచ్చేసి ఏదైతే మనకి హ్యాషెస్ మీన్ బూడిద ఏదైతే ఉందో అది చెట్లని వికసింపజేస్తుంది అనమాట. పువ్వుల ద్వారా అలా చాలా వరకు కూడా బాగా అనిపించే విధంగా ఎలా తయారు చేసింది ఈ యాషెస్ అనేది నేర్చుకుందాం. అయితే బిఫోర్ యూ రీడ్ ప్రతి లెసన్కి మనం ముందేం నేర్చుకుంటున్నాం అనేది తెలుసుకుందాం. దిస్ ఈజ్ ఏ స్టోరీ అబౌట్ ఎన్ హానెస్ట్ అండ్ హార్డ్ వర్కింగ్ ఓల్డ్ కపుల్ అండ్ దే పెట్ డాగ్. ఈ యొక్క స్టోరీ ఏం చెప్తుందంటే నిజాయితీ గల అలాగే ఎప్పుడూ కష్టపడే ఒక ముసలి జంట గురించి, అలాగే వాళ్ళు పెంచుకునే పెట్ డాగ్ గురించి ఈ స్టోరీ చెప్తుంది. ద నైబర్స్ ఆర్ ట్రబుల్సమ్ అండ్ ద డాగ్ డైస్ ఏ సాడ్ డెత్. అయితే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఒక ఇబ్బందికరమైన ప్రవర్తనతో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల వీళ్ళు పెంచుకునే డాగ్ అనేది చనిపోతుంది. అలాగే ద స్పిరిట్ ఆఫ్ ది డాగ్ గివ్స్ సొలేస్ అండ్ సపోర్ట్ టు హిస్ మాస్టర్ ఇన్ అన్ఎక్స్పెక్టెడ్ వే. అయితే ఆ డాగ్ చనిపోయినప్పటికీ కూడా ఆ ఓల్డ్ కపుల్స్కి ఈ యొక్క డాగ్ చాలా ఓదార్పునిస్తూ వాళ్ళకి తోడుగా ఉంటూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అన్ఎక్స్పెక్టెడ్ వేస్తూ వాళ్ళకి ఒక వే అనేది చూపిస్తుంది అనమాట. ఒక మంచి మార్గం అనేది వాళ్ళకి తోడుగా ఎప్పుడు ఉండేలాగా చూస్తుంది ఈ యొక్క పెట్ డాగ్ అనేది. దాని యొక్క స్టోరీ ఏంటో ఇప్పుడు మనం లెసన్కి వెళ్ళి నేర్చుకుందాం. అయితే ఇన్ ది గుడ్ ఓల్డ్ డేస్ ఆఫ్ ది డైనమిక్స్ దేర్ లీవ్డ్ అన్ ఓల్డ్ కపుల్ whose only pet was a little dog. అయితే ఇన్ ది గుడ్ ఓల్డ్ డేస్ ఆఫ్ ది డైనమిక్స్ మీన్స్ ఇన్ 19th century జపాన్ వెల్త్ ల్యాండ్ ఓనర్స్. అంటే 19th centuryలో ఇప్పుడు ఇది స్టోరీ అంతా కూడా జపనీస్ది అనమాట. అక్కడ ఎప్పుడు కూడా ప్రాచుర్యం చెందిన కథగా ఈ యొక్క స్టోరీని ఎప్పుడు చెప్పుకుంటాం. అయితే 19th centuryలో ఎవరికైతే ఎక్కువ సంపద కలిగిన ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళ టైంలో జరిగిన ఇన్సిడెంట్ స్టోరీని మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఆ యొక్క డైనమిక్స్ ఉన్న కాలంలో ఈ ఓల్డ్ కపుల్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క పెట్ డాగ్తో నివసిస్తూ ఉన్నారు. హ్యావింగ్ నో చిల్డ్రన్స్ దే లవ్డ్ ఇట్ హ్యాస్ త్రూ ఇట్ వెరీ ఏ బేబీ. అయితే వాళ్ళకి ఈ ఓల్డ్ కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి పిల్లలు అనేది పుట్టలేదు, వాళ్ళకి ఎటువంటి పిల్లలు లేరు. కాబట్టి ఈ యొక్క పెట్ డాగ్ని వాళ్ళ యొక్క బిడ్డలాగా చూసుకుంటూ దానికి ఏం కావాల్సి వచ్చినా వీళ్ళు చాలా ప్రేమగా చేస్తూ ఉండేవారు. ద ఓల్డ్ dam made it a cautious of blue crepe and at mealtime mukku, for that was its name, would sit on it as snug as any cat. అయితే ఈ డేమ్ మీన్స్ మనకి ముసలి ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎప్పుడు ఏం చేస్తుందంట, మేడ్ ఇట్ ఏ కాషన్ ఆఫ్ బ్లూ క్రేప్. ఆవిడ ఏం చేస్తుంది, ఒక బ్లూ క్లాత్తో చాలా చక్కగా ఏదైతే బెడ్ లాగా రెడీ చేస్తున్నారో దాని మీనింగ్లో వస్తుంది అనమాట. అండ్ ఎట్ ఇట్ మీల్ టైమ్ ముక్కు, ఫర్ దట్ వాజ్ ఇట్ నేమ్స్. మనం ఇక్కడ పెట్ పెంచుకుంటున్నారు కదా, దాని నేమ్ వచ్చేసి ఇక్కడ ముక్కు. అలానే ఇంకా వాళ్ళు మీల్ టైం వచ్చేసరికి ఏం చేస్తారంటే క్యాట్కి ఏ విధంగా అయితే మనం బెడ్ పెట్టి అది కంఫర్ట్గా పడుకునే విధంగా ఎలా ఉంచుతామో అలాగా ఆ పెట్ డాగ్కి ఏం చేస్తారంటే చాలా కంఫర్ట్గా అది కూర్చునే విధంగా మీల్ టైంలో వీళ్ళు సిద్ధం చేసి ఉంచుతారనమాట ఈ ఓల్డ్ కపుల్ అనేవారు. అలాగే ద కైండ్ పీపుల్ ఫెడ్ సిట్ ఆన్ ఇట్స్ ఏ స్నూగ్ హ్యాజ్ ఎనీ క్యాట్. స్నూగ్ హ్యాజ్ ఎనీ క్యాట్ ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో ఒక చోట ఉంటుందో అలానే వీళ్ళు కూడా ఈ డాగ్ అనేది కంఫర్ట్గా ఉండాలి అని చెప్పేసి ఆ యొక్క వాతావరణం అంతా కూడా ముక్కు కోసం వీళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ద కైండ్ పీపుల్ ఫెడ్ ది పెట్ విత్ tidbits of fish from their own chopstick and all the boiled rice it wanted. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క డాగ్కి వీళ్ళు తినే ఆహారం ఇస్తూ ఉంటారు. అలాగే ఇదంతా జపనీస్ స్టోరీ అన్నాం కదా, అయితే జపనీస్లో కానీ మనకి చైనాలో కానీ ఏం చేస్తారంటే వీళ్ళు చాప్ స్టిక్స్ యూస్ చేసి ఫుడ్ని తీసుకుంటూ ఉంటారు కదా, అలానే ఈ పెట్ డాగ్ కూడా చాప్ స్టిక్ అనేది నేర్పిస్తారు. ట్రిక్స్ టిబెట్స్ మీద మన చిట్కాలు అనే ట్రిక్స్ లాంటివి యూస్ చేస్తాం. అలాంటి ట్రిక్స్ యూస్ చేసి ఈ చాప్ స్టిక్స్తో ఆ డాగ్ తినేలాగా వీళ్ళు నేర్పిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు బాయిల్డ్ రైస్ అనేది వాళ్ళు ఏది వండుకుంటే ఈ యొక్క డాగ్కి అదే ఫుడ్ కింద పెడుతూ ఉండేవారు. థస్ ట్రీటెడ్ ద డమ్ క్రియేచర్ లవ్డ్ ఇట్స్ ప్రొటెక్టెడ్స్ లైక్ ఏ బీయింగ్ విత్ ఏ సోల్. వాళ్ళు ఎంత అలా ఉండేవారంటే తను ఈ యొక్క కపుల్ ఎలా అయితే డాగ్ని వాళ్ళ బేబీలా చూసుకునేవారో అలానే ఈ డాగ్ కూడా ఒక ఫ్రెండ్లీ నేచర్తో వాళ్ళని అంతే
ప్రేమిస్తూ వాళ్ళతో అంత ఆత్మీయంగా ఈ యొక్క డాగ్ అనేది వాళ్ళ యొక్క జీవితం అనేది మొత్తం అందరిది కూడా ఒక ఫ్రెండ్లీ నేచర్ అనేది కొనసాగుతూ ఉంటుంది. అలాగే ద ఓల్డ్ మ్యాన్ బీయింగ్ ఏ రైస్ ఫార్మర్ వెన్ డైలీ విత్ ఏ హోర్స్ పేడ్ ఇన్ టు ది ఫీల్డ్ వర్కింగ్ హార్డ్ ఫ్రమ్ మార్నింగ్ until Otento Sama as a sun is called had gone down బిహైండ్ ది హిల్స్. అయితే ఈ యొక్క ఓల్డ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో, కపుల్ గురించి చెప్పుకుంటాం కదా, అందులో ఒక ఓల్డ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో తను ఒక రైస్ ఫార్మర్ అనమాట. అయితే ఈయన ఎప్పుడు డైలీ హో అంటే నేను గడ్డపర లాంటిది ఏదైతే ఉందో అది, అలాగే స్పీడ్ అవి తీసుకుని తన ఫీల్డ్ వర్క్కి వెళ్తూ ఉండేవారు. అలాగే వర్కింగ్ హార్డ్ ఫ్రమ్ మార్నింగ్ అంటిల్ Otento Sama Otento Sama అంటే జపనీస్లో వాళ్ళు సన్ని పిలుచుకునే నేమ్ అనమాట. అయితే ఆ సన్ రైజ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ ముసలి అతను వెళ్ళి అది ఎప్పుడైతే మనకి సూర్యాస్తమం టైం అవుతుందో ఆ టైం వరకు కూడా అతను ఆ పొలంలో ఉండే చాలా కష్టపడుతూ ఉండేవారు. ఎవ్రీడే the dog followed him to work, never once harming the white heron that walked into the footstep of the old man to pick up the worms. అయితే ఆ డాగ్ ఎప్పుడు కూడా ఆ ఫార్మర్ వెంటే వెళ్తూ అతను చేసే పనులన్నింటిలో కూడా సాయం చేస్తుంది. అలాగే అతనితో పాటు బయటికి వెళ్ళినప్పుడు ఎవరికి కూడా నెవర్ హార్మింగ్, ఎవరికి కూడా హాని కల్పించేది కాదు. ఈవెన్ వైట్ హెరన్ మీద మనం కొంగనొచ్చు, అలాగే బయటకు ఉండే పక్షులు, పెట్లు ఏవైనా సరే వాటికి కూడా ఎప్పుడు ఇది హాని కలిగించలేదు. అలాగే ఈ యొక్క ఓల్డ్ మ్యాన్ ఎప్పుడు ఏం చేస్తారంటే పిట్టల కోసం, పక్షుల కోసం ఏం చేస్తారంటే మొక్కలు ఏదైతే గడ్డి అవి ఉంటాయో వాటి కింద కొన్ని ఇన్సెక్ట్స్ ఉంటాయి మనకి, ఆ పురుగుల కోసం ఏం చేస్తారంటే ఈయన మొత్తం ఒక మొక్కల దగ్గర చుట్టూరు ఉన్న తీసేవారు అనమాట, లేపేవారు. కొంచెం ఆ మొక్కను లేపితే కింద మనకి ఇన్సెక్ట్స్ ఉంటాయి, అవి ఈ యొక్క ఏవైతే పక్షులు ఉన్నాయో ఆ పక్షుల ఆహారంగా తీసుకుంటాయి అని చెప్పేసి వాటి కోసం ఆలోచించి ఈ ఫార్మరు ఆ యొక్క మొక్కల కింద కొంచెం తవ్వేవారు. అలానే ఇది ఎప్పుడు ఎవరికి హాని చేసేది కాదు. ఎందుకు అంటే వాళ్ళ ఓనర్స్ ఎలా అయితే ఉన్నారో తిను కూడా అలాంటి మంచి దయగల హృదయం కింద ఉండేది. అలాగే ఫర్ ది ఓల్డ్ ఫెలో వాజ్ పేషెంట్ and kind to everything that had life and often of a shed on the purpose to give food to the birds. అలానే ఇతను ఎంత దయగలవాడంటే ఈవెన్ పక్షుల గురించి, అలానే వాళ్ళ యొక్క వ్యాపారం అనేది కూడా వాళ్ళు చేసే ఫార్మింగ్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా నిజాయితీగా చేసేవారు, ప్రతి దాని గురించి ఆలోచించుకునేవారు. ముందుగా ఎవరికి కూడా ఎటువంటి హాని లేకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వీళ్ళు ఆ జీవనం అనేది గడుస్తూ ఉండేది. వన్ డే ది డాగ్ కేమ్ రన్నింగ్ టు హిమ్ putting his paws against his legs and motioning with his head to some stop behind. అయితే ఒకరోజు ఏమైందంటే అలానే వీళ్ళు రోజు ఫార్మింగ్కి వెళ్తున్నప్పుడు ఆ డాగ్ ఏం చేసేదంటే ఆ ఓల్డ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి వచ్చి కాళ్ళు పెట్టి తన కాళ్ళతో ఇతని యొక్క కాళ్ళని పిలిచాడనమాట. ఈవెన్ అదేదో చెప్పాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉండేది. అయితే ఆ ఓల్డ్ మ్యాన్ ఏంటి ఇలా అంటుంది అని చెప్పేసి వదిలేస్తారు. మళ్ళీ తను అదే పని ఆ యొక్క లెగ్స్తో ఏదో చెప్పడానికి ట్రై చేస్తుందనే విషయం అతనికి అర్థమయ్యే వరకు కూడా తను అలానే బిహేవ్ చేస్తుంది. ద ఓల్డ్ మ్యాన్ ఎట్ ఫస్ట్ థాట్ పెట్ వాజ్ ఓన్లీ ప్లేయింగ్ అండ్ డిడ్ నాట్ మైండ్ ఇట్. అయితే తను ఏదో ఆడుకుంటుంది అని చెప్పేసి అది మనసుకి ఏమి ఈ యొక్క ఓల్డ్ మ్యాన్ పట్టించుకోలేదు. బట్ ద డాగ్ కెప్ట్ ఆన్ ది వైనింగ్ అండ్ రన్నింగ్ టు అండ్ ఫ్రో ఫర్ సమ్ మినిట్స్. అది అలా వదిలేసిన తర్వాత కూడా ఆ డాగ్ ఏం చేస్తుందంటే పదే పదే ఆ యొక్క ముసలి అతన్ని క్రాష్ చేస్తూనే ఉంది. అతను ఈ ఓల్డ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో తను ఈ డాగ్ యొక్క స్క్రాచింగ్ని అర్థం చేసుకునే వరకు. దెన్ ది ఓల్డ్ మ్యాన్ ఫాలోడ్ ది డాగ్ ఏ ఫ్యూ యాడ్స్ టు ఏ ప్లేస్ వేర్ ది యానిమల్ బిగన్ ఏ లైవ్లీ స్క్రాచింగ్. అయితే ఈ యొక్క డాగ్ ఏదైతే బిహేవ్ చేస్తుందో తనకి డౌట్ వచ్చి ఓల్డ్ మ్యాన్ ఏం చేస్తారంటే వెంటనే ఆ డాగ్ ఏం చెప్పబోతుంది అని చెప్పి ఆ డాగ్ ఎక్కడికి వెళ్తుందో అక్కడికి ఫాలో అవుతూ వెళ్ళారనమాట. థింకింగ్ ఇట్ వాజ్ పాసిబుల్లీ బోన్ బిట్స్ ఆఫ్ ది ఫిష్ ది ఓల్డ్ మ్యాన్ shrunk his hoe is the earth. When లో ఏ పైల్ ఆఫ్ గోల్డ్ గ్లీమ్డ్ బిఫోర్ హిమ్. అయితే ఈ డాగ్ ఏం చెప్తున్నా అక్కడ వరకు వెళ్ళారు కదా, అయితే తను ఒక ప్లేస్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఏదో చూపిస్తుంది. ఏంటి అని చెప్పేసి తన దగ్గర ఉన్న ఏదైతే ఒక చూసారా మనకి హో ఉందో దాంతో తవ్వడం చూసారనమాట. తను ఏం చేసింది ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక ప్లేస్ని చూపించి
ఈ యొక్క కాలుతో ఏదైతే చూపించిందో అక్కడ ఈ యొక్క ఓల్డ్ మ్యాన్ వచ్చి తవ్వడం మొదలుపెట్టారు. అలా తవ్వడం మొదలుపెట్టిన తర్వాత గ్లీమ్డ్ మీన్స్ మెరవడం అనమాట. అలా మెరుస్తూ గోల్డ్ కాయిన్స్ అనేవి తన ముందు కనిపించడం జరిగింది. అలా ఈ యొక్క డాగ్ ఈ యొక్క ఓల్డ్ మ్యాన్కి గోల్డ్ కాయిన్స్ చూపిస్తుంది అనమాట. దట్ ఈస్ నేను హవర్ ద ఓల్డ్ కపుల్ వేర్ మేడ్ రిచ్. అలా ఒక గంటలోని ఆ యొక్క ఓల్డ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారిగా పూర్ నుంచి రిచ్ అయిపోయారు. ద గుడ్ సోల్స్ బాట్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్. వాళ్ళు ఒక ల్యాండ్ కూడా కొనుక్కున్నారనమాట ఆ యొక్క గోల్డ్ కాయిన్స్తో. అలాగే మేడ్ ఏ ఫీస్ట్ ఫర్ హిస్ ఫ్రెండ్స్ అండ్ గేవ్ ది ప్లెంటీ ఫుల్లీ టు దేర్ పూర్ నైబర్స్. అలాగే ఎవరైతే వాళ్ళ చుట్టుపక్కల పేదవారు ఉన్నారో వాళ్ళకి కూడా కొంత మనీ ఇచ్చి హెల్ప్ చేశారు. వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఫుడ్ అరేంజ్ చేశారు. ఇంకా ఎవరికైతే మనీ ఇవ్వాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా చాలా దయగలిగిన హృదయంతో ఇవ్వడం జరిగింది. యాజ్ ఫర్ ది డాగ్ దే పీటెడ్ హిమ్ టు దే నియర్లీ స్మూతెడ్ హిమ్ విత్ కైండ్నెస్. అయితే ఈ డాగ్ వల్లే కదా వీళ్ళు ఇంతలా రిచ్ అయ్యారు, అందుకని చెప్పి ఆ యొక్క డాగ్ దగ్గరికి వెళ్ళి తన మీద నిమురుతూ నీ వల్లే ఇదంతా జరిగింది ముక్కు, నీ వల్లే ఇదంతా అయ్యింది, మేము ఇంతగా అవ్వడానికి నువ్వే కారణం అని చెప్పి చాలా ప్రేమగా ఆ యొక్క డాగ్ని మెచ్చుకోవడం, అలాగే దాన్ని గట్టిగా పట్టుకుని వాళ్ళ యొక్క హ్యాపీనెస్ని తెలుపుతూ ఉన్నారు. అలాగే నౌ ఇన్ ది సేమ్ విలేజ్ దేర్ లివ్డ్ ఏ విక్డ్ ఓల్డ్ మ్యాన్ అండ్ హిస్ వైఫ్. అలాగే ఆ యొక్క విలేజ్లోనే ఇప్పుడు ఇంకొక అక్కడ జరుగుతున్న సంఘటనలకు వద్ద ఇన్ ది సేమ్ విలేజ్, ఆ విలేజ్లోనే దేర్ లివ్డ్ ఏ విక్డ్ ఓల్డ్ మ్యాన్ అండ్ హిస్ వైఫ్. విక్ మీన్స్ మనం చెప్పుకోవచ్చు చాలా క్రూరమైన లేదంటే స్వార్థపూరితమైన మనసు కలిగిన వాళ్ళు ఒక ఓల్డ్ మ్యాన్, అలాగే వాళ్ళ యొక్క భార్య అనేది ఉంది. నాట్ ఈ బిట్ సెన్సిటివ్ అండ్ కైండ్. వాళ్ళు ఏమాత్రం కూడా సెన్సిటివ్ కలిగిన వాళ్ళు కాదు, అలాగే వాళ్ళు ఎటువంటి దయ కలిగిన వాళ్ళు కాదు. హూ హ్యాడ్ ఆల్వేస్ కిక్డ్ అండ్ స్కోర్టెడ్ ఆల్ డాగ్స్ వెన్ ఎవర్ ఎనీ పాస్డ్ దేర్ హౌసెస్. నిజానికి వాళ్ళు ఏ డాగ్ని చూసినా ఎటువంటి యానిమల్స్ని చూసినా వాళ్ళ ఇంటి ఎదురుగుండా వాళ్ళు ఎప్పుడు కూడా కొడుతూనే ఉంటారు. ఇక్కడ మీన్స్ కొట్టడం. అలానే వాళ్ళు చూసుకున్న గతంలో ఎప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి యానిమల్స్ మీద కూడా ఎటువంటి దయ లేకుండా ఎప్పుడు కొడుతూనే ఉండేవారు. హియరింగ్ ఆఫ్ దేర్ నైబర్స్ గుడ్ లక్ దే కాక్స్డ్ ది డాగ్ ఇన్ టు దేర్ గార్డెన్ అండ్ సెట్ before him bits of fish and other dainties hoping he would find treasures for them. అయితే వీళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు వినడం స్టార్ట్ చేస్తారు. ఈ యొక్క డాగ్ వల్లనే వీళ్ళు ఒక మంచి పొజిషన్కి వెళ్ళారు, ధనవంతులు అవ్వడానికి వీళ్ళకి కారణం డాగ్ ఇచ్చిన గోల్డ్ కాయిన్స్ వల్లే మన వాళ్ళు ఇలా రిచ్ అయ్యారు. సో మనం కూడా ఈ కాక్స్డ్ మీన్స్ మనం స్వార్థపూరితంగా ఆలోచించి ఈ యొక్క డాగ్ని పిలవడం అనమాట. ఏమని పిలిచేవారంటే ఇట్రా అని చెప్పేసి డాగ్ని ఎలా అయితే పిలుస్తారో అలా పిలిచి, అలాగే సెట్ బిఫోర్ హిమ్ బైట్స్ ఆఫ్ ఫిష్, అది రావడం కోసం కొన్ని రకాలైన నాన్ వెజ్ ఫుడ్ని పెట్టి పిలుస్తారనమాట. ఒక టేస్టీ ఫుడ్స్ని అలాంటి ఇంటిని మనకి ఇచ్చారు కదా టేస్టీ ఫుడ్, అలాంటి టేస్టీ ఫుడ్స్ ఆ డాగ్ ముందు వేసి వాళ్ళ యొక్క గార్డెన్లోకి ఈ డాగ్ని తీసుకురావడానికి ట్రై చేస్తారు. బట్ ద డాగ్ బిగెన్ అఫ్రేడ్ ఆఫ్ ది క్రూయల్ పెయిర్ వుడ్ నైదర్ ఈట్ నార్ మూవ్. అయితే మనుషుల కన్నా జంతువులు ఎంత ఈజీగా మనుషుల ప్రవర్తన ఈజీగా చాలా వరకు క్యాచ్ చేస్తాయి అనమాట. అదేవిధంగా డాగ్ కూడా వీళ్ళు బిహేవ్ చేసే పద్ధతిని బట్టి వాళ్ళు చెడ్డవాళ్ళని తెలిసి వాళ్ళు ఎంత ట్రై చేసి పిలిచినా సరే ఆ డాగ్ ఎదురికి వెళ్ళకుండా, అలాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఆ ఫుడ్ని తినకుండా ఉండిపోయింది. దెన్ దే డ్రాగ్డ్ హిమ్ అవుట్ ఆఫ్ డోర్స్ talking a spade and spoke with them. No sooner had the dog got near a pine tree growing in the garden than he began to paw and scratch the ground as if a mighty treasure lay beneath. అయితే ఈ యొక్క డాగ్ రాకపోయేసరికి ఆ యొక్క ఎవరైతే స్వార్థపూర్వకంగా ఆలోచించే నైబర్స్ ఓల్డ్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళ డాగ్ని ఇంట్లోకి తీసుకువెళ్ళిపోతారనమాట, బలవంతంగా లాక్కుని. అప్పుడు టేకింగ్ ఏ స్పేడ్ అండ్ స్పో విత్ దెమ్. అయితే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆ ఫార్మర్ లాగానే హూ అండ్ స్పేడ్స్ని పార్ లాంటివి తీసుకుని ఉంచుకుంటారు. నో సూనర్ హ్యాడ్ ది డాగ్ గాట్ నియర్ ఏ పైన్ ట్రీస్ గ్రోయింగ్ ఇన్ ద గార్డెన్ దెన్ ది బిగన్ ఏ పా అండ్ స్క్రాచ్ ది గ్రౌండ్. అయితే ఆ యొక్క స్పేర్లు అవి తీసుకుని ఎక్కడైతే డాగ్ అనేది తవ్వడం చూపిస్తుందో అక్కడికి వెళ్తారనమాట.
వెళ్ళి వాళ్ళ యొక్క ఆనందం ఎలా ఉంటుందంటే డాగ్ ఏదో ప్లేస్ని చూపిస్తుంది. ఆ ప్లేస్లో మనకి గోల్డ్ కాయిన్స్ దొరుకుతాయి. అలాగే ఆ యొక్క గోల్డ్ కాయిన్స్తో మనం రిచ్ అయిపోవచ్చు అనే ఒక ఆలోచనతో ఏం చేస్తారంటే ఎక్కడైతే ఆ డాగ్ అనేది ఫార్మింగ్ తవ్వడం, లాగడం, గోకడం మొదలుపెట్టిందో అక్కడికి వెంటనే ఈ యొక్క ఓల్డ్ పీపుల్స్ వెళ్ళిపోయి తవ్వడం అనేది జరుగుతుంది. హ్యాస్ ఇఫ్ మైటీ ట్రెజర్స్ లే బినీత్. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను రిచ్ అయిపోతున్నాను అనే విధంగా ఈ యొక్క ఆలోచనతో ఉంటారు. కానీ వాళ్ళు అక్కడ అది తవ్వేసరికి ఏమవుతుందో చూద్దాం. కిక్ వైఫ్ హ్యాండ్ మీ ది స్పేడ్ అండ్ ది హో క్రైడ్ ది గ్రిడ్డీ ఓల్డ్ ఫూల్ హ్యాస్ ది డాన్స్డ్ అండ్ జాయ్. వాళ్ళు ఇంకా అదే ఆనందంతో వెంటనే ఈ స్క్రాచ్ చేయగానే ఈ ఆలోచనతో ఏం చేస్తాడంటే ఆ యొక్క ముసలివాడు వాళ్ళ వైఫ్ని ఆ హ్యాడ్ స్పో ఏదైతే స్పేడ్ హో ఏదైతే ఉందో అది నాకు ఇవ్వి, నేను ఇప్పుడు ధనవంతుడిని అయిపోతున్నానని చెప్పి డ్యాన్స్ చేస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. దెన్ ది courteous old fellows with a spade and the old ground with a hoe began to dig, but there was nothing but the dead kitten, the smell of the which made them drop their tools and shut their nose. అయితే వీళ్ళు ఏమవుతుంది అంటే ఈ యొక్క ఆలోచనతో వీళ్ళు తవ్వడం మొదలుపెట్టారు కదా ఆ ప్లేస్ని. అప్పుడు అక్కడ తవ్వడం మొదలు పెట్టగానే అక్కడ ఏమవుతుందంటే ఒక పిల్ల చనిపోయి ఉంటుందన్నమాట. దాన్ని కప్పెట్టిన ప్లేస్ని ఈ డాగ్ ఫైండ్ చేస్తుంది. వీళ్ళు ఏదో ఊహించుకుని దాన్ని తవ్వడం స్టార్ట్ చేస్తారు. కానీ అక్కడ పిల్ల అనేది చనిపోయి ఉండడం వల్ల దాని నుంచి వచ్చిన స్మెల్ వీళ్ళకి చాలా దారుణంగా వస్తుంది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ చేతుల్లో ఉన్న టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి వెంటనే డ్రాప్ దేర్ టూల్స్ వాళ్ళు కింద పడేసి అండ్ షట్ దేర్ నోస్, వాళ్ళ నోస్ ఏదైతే ఉందో దాన్ని వాసన రాకుండా స్టాప్ చేయడానికి వాళ్ళ వేలుని అడ్డు పెట్టుకుంటూ ఉంటారు. ఫ్యూరియస్ దట్ ది డాగ్ ద ఓల్డ్ మ్యాన్ కిక్డ్ అండ్ బీట్ హిమ్ టు డెత్. వెంటనే క్రూరంగా ఆలోచించిన వ్యక్తులు గోల్డ్ కాయిన్స్ లేకపోయేసరికి ఆ ప్లేస్లో ఈ యొక్క చనిపోయిన పిల్లు ఉండేసరికి మీ ఓనర్స్ ఎవరికైతే ఉన్నారో తనకి గోల్డ్ కాయిన్స్ చూపించి నాకు ఈ యొక్క చనిపోయిన పిల్లిని చూపిస్తావా అని చెప్పి ఆ కుక్కని చావు దెబ్బలు కొడతారనమాట. మీ కోపంతో చాలా వరకు కూడా ఆ కుక్కని మొత్తం వరకు చనిపోయేంత వరకు కూడా కొడుతూనే ఉంటారు. అండ్ ది ఓల్డ్ ఉమెన్ ఫినిష్డ్ ద వర్క్ బై నియర్లీ చాపింగ్ ఆఫ్ హిస్ హెడ్ విత్ ది షార్ప్ హో. అయితే వాళ్ళ దగ్గర ఉన్న హోతో ఏం చేస్తారంటే ఆ డాగ్ చనిపోయే విధంగా ఆ యొక్క నెక్ని కట్ చేసి ఆ యొక్క హెడ్ వేరయ్యే విధంగా ఆ కుక్కని చంపేయడం అనేది జరుగుతుంది. దే దెన్ ఫ్లంగ్ him into the hole and heaped the earth over his carcass. అయితే ఏమవుతుంది అంటే ఏదైతే డెడ్ బాడీ ఉంటుందో కుక్కను చంపారు కదా ఆ బాడీ ఏదైతే ఉందో బాడీని వీళ్ళు తవ్విన చోట ఏదైతే ఉందో అందులో కప్పబెట్టేసి దాన్ని మొత్తానికి పూర్తి చేస్తారు. ద ఓనర్ ఆఫ్ ది డాగ్ హియర్ బై ది డెత్ ఆఫ్ హిస్ పెట్ అండ్ మోయిస్టింగ్ ఫర్ హిమ్ హ్యాస్ ఇఫ్ ది హ్యాడ్ బీన్ హిస్ ఓన్ చైల్డ్. అయితే ఈ యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో తను ఈ వార్త విన్నారు. ఏమని? తన పెట్ డాగ్ చనిపోయిందనే విషయం విన్నారు. వినగానే ఇప్పటి వరకు చాలా వరకు బాధపడతాడు. ఎందుకు? తన యొక్క బిడ్డలాగా ఈ యొక్క డాగ్ని చూసుకోవడం వలన ఈ యొక్క డాగ్ చనిపోయేసరికి చాలా వరకు కూడా బాధపడుతూనే ఉంటాడనమాట. వెన్ ఎట్ నైట్ అండర్ ది పైన్ ట్రీ హీ సెట్ ఆఫ్ సమ్ బ్యాంబో ట్యూబ్స్ ఇన్ ది గ్రౌండ్ సచ్ యాజ్ ఆర్ యూజ్డ్ బిఫోర్ ట్రంక్స్ ఇన్ ది విచ్ హీస్ ది పుట్ ఫ్రెష్ ఫ్లవర్స్. ఏదైతే వీళ్ళు పైన్ ట్రీ కింద కప్పబెట్టేశారో అక్కడికి వెళ్ళి ఈ డాగ్ ఏదైతే చనిపోయిందో ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ కొన్ని బ్యాంబో ట్యూబ్స్ని చుట్టూరు గుచ్చి అలాగే దాని మీద ఫ్లవర్స్ని అనేది ఫ్రెష్ ఫ్లవర్స్ని తీసుకొచ్చి ఏదైతే ఒక ఓల్డ్ చైల్డ్ చనిపోతే వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధతో ఇలాంటివి చేస్తారో అలానే ఈ డాగ్ చనిపోయిన వెంటనే ఆ ఓల్డ్ పీపుల్స్ వెళ్ళి ఏం చేస్తారంటే బ్యాంబూ స్టిక్స్ని గుచ్చి దానిపైన ఫ్లవర్స్ని పెట్టి డెకరేట్ చేసి అక్కడ బాధపడుతూ ఉండిపోతారు అనమాట. దెన్ హీ లేడ్ ఏ కప్ ఆఫ్ వాటర్. ఎలా అయితే వాళ్ళు ముందుగా డాగ్ని చూసుకునేవారో అదేవిధంగా ఈ యొక్క బాడీ పూడ్చిన ప్లేస్కి వచ్చి కప్ ఆఫ్ వాటర్ తన కోసం వాటర్ని ఉంచుతారు. అండ్ ఏ ట్రే ఆఫ్ ది ఫుడ్ ఆన్ ది గ్రేవ్ అండ్ బర్న్ సెవరల్ కాస్ట్లీ స్టిక్స్ ఆఫ్ ది ఇన్సెన్స్. వాళ్ళు ఇంకా ఏం చేస్తారంటే దానికోసం ఫుడ్ సిద్ధం చేస్తారు. అలాగే మనకి కాస్ట్లీ స్టిక్స్ ఆఫ్ ది ఇన్సెన్స్ మీన్స్ అగరబత్తీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకువచ్చి
వెలిగిస్తారనమాట. హీ వాంటెడ్ ఏ గ్రేట్ వైల్ ఓవర్ హిస్ పెట్ కాలింగ్ హిమ్ మెనీ డియర్ నేమ్స్ హ్యాజ్ ఇఫ్ హీ వేర్ ఎలివ్. వాళ్ళు ఏ కుక్క బతుకున్నప్పుడు ఎలాంటి ముద్దు పేర్లతో దాన్ని పిలుచుకునేవారో అదేవిధంగా ఆ యొక్క బాడీని కూర్చున్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చేయగా కూడా వాళ్ళు అవే నేమ్స్తో ఎలా అయితే ప్రేమగా పిలుచుకునేవారో అదే నేమ్స్తో ఈ యొక్క డాగ్ లేచి వస్తుందన్న ఆశతో అదే పేర్లతో పిలిచి చాలా బాధపడుతూ ఉంటారు. దట్ నైట్ ది స్పిరిట్ ఆఫ్ ది డాగ్ అపియర్డ్ హిమ్ ఇన్ ది డ్రీమ్ అండ్ సెడ్. అయితే ఒకరోజు ఏమవుతుంది అంటే అదే రోజు అనమాట వెళ్ళి ఆ యొక్క ఓల్డ్ పీపుల్ బాధతోని పడుకుంటాడు. ఆ రోజు ఏమవుతుందంటే ద స్పిరిట్ ఆఫ్ ది డాగ్ డాగ్ యొక్క ఆత్మ అపియర్డ్ ఇన్ ది డ్రీమ్ తన యొక్క కళలోకి వచ్చి చెప్తుంది అనమాట. అండ్ సెడ్ ఏమని చెప్తుందంటే కట్ డౌన్ ది పైన్ ట్రీ ఓవర్ మై గ్రేవ్ and make from it a mortar for your rice pasty and a mill for your bean sauce. అయితే ఏమని చెప్తుందంటే నేను చనిపోయిన దగ్గర ఒక పైన్ ట్రీ ఉంది కదా దాన్ని కట్ చేయండి. పోర్టర్ని మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే బౌల్ అని ఇచ్చారు మనకి. ఒక పైన్ ట్రీని కట్ చేసిన తర్వాత దాంతో ఏం చేయాలంట బౌల్ని చేయాలి. అలా దేనికోసము అంటే ఆ జపనీస్ వాళ్ళు మనకు చూసుకున్నట్లయితే రైస్ ఏదైతే ఉడికించిన రైస్తో వాళ్ళు మెత్తగా అయ్యే విధంగా బన్స్ తయారు చేయడానికి ఎంత మెత్తగా ఈ యొక్క పిండి అనేది సిద్ధం చేసుకుంటారో అదేవిధంగా వీళ్ళు ఉడికించిన రైస్తో పేస్ట్రీ అనేది తయారు చేస్తారన్నమాట. ఆ పేస్ట్రీ కోసం ఒక బౌల్ని ఆ యొక్క చెట్టు నుంచి తీసుకొచ్చిన వుడ్తో చేయమని ఈ డాగ్ కల్లో చెప్తుంది. అలాగే ఏ మీల్ ఫర్ యువర్ బీన్ సాస్. వాళ్ళు ఏం చేసేవారంటే ఈ యొక్క రైస్ పేస్ట్రీ ఏదైతే ఉందో దాంతో బీన్స్తో సాస్ తయారు చేసుకునేవారు జ్యూస్ లాగా. దాన్ని ఇవి రెండు కాంబినేషన్స్తో వాళ్ళు ఈ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండేవారు. అదేవిధంగా ఏమని చెప్తుందంటే రైస్ పేస్ట్రీ కోసం బౌల్ని తయారు చేయండి, అలాగే బీన్ సాస్ కోసం మిల్లుని ప్రిపేర్ చేయండి అని చెప్పి ఈ డాగ్ ఇతని యొక్క కళ్ళలోకి వచ్చి చెప్పడం జరుగుతుంది. సో ద ఓల్డ్ మ్యాన్ చాప్స్డ్ డౌన్ ది ట్రీ అండ్ కట్ అవుట్ ఆఫ్ ది మిడిల్ ఆఫ్ ది ట్రంక్ ఏ సెక్షన్ అబౌట్ 2 feet లాంగ్. అయితే ఈ ఓల్డ్ మ్యాన్ ఏం చేస్తాడంటే చెప్పిన విధంగానే ఆ యొక్క పైన్ ట్రీని కట్ చేస్తాడు. అలాగే ఏదైతే ట్రంక్ ఉందో ట్రంక్ మధ్యలో ఈ యొక్క కట్ అనేది చేసి 2 feet లాంగ్ ఉండే విధంగా చూసుకుని కట్ చేస్తాడు. విత్ ది గ్రేట్ లేబర్ partly by fine partly by the chisel the scraped out of a hollow place యాజ్ బిగ్ యాజ్ ఏ స్మాలర్ బౌల్. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కట్ చేసిన దాంతో మధ్యలో ఒకలాంటి పెద్ద టూల్ని పెట్టి బౌల్ కింద వచ్చే విధంగా వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది. అలాగే హీ దెన్ మేడ్ ఏ లాంగ్ హ్యాండిల్ హ్యామర్ ఆఫ్ ది వుడ్ సచ్ హ్యాజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ పౌండింగ్ రైస్. అలాగే ఇంకా ఏంటంటే మనకి ఈ యొక్క బౌల్ తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వీళ్ళకి కావాల్సిన ఒక పెద్ద స్టిక్ని తీసుకుని దీంతో ఈ యొక్క రైస్ని ఇక్కడ ఏదైతే హ్యాండ్ యూస్ చేస్తామో దీంతో ఏం చేస్తారంటే ఈ బౌల్లో ఉన్న రైస్ని అస్తమాట్లు పదే అది ఒక స్మూత్ కంటెంట్ వచ్చే వరకు కూడా దీన్ని కొడుతూ ఉండేవారు అనమాట. అలాంటి ఒక స్టిక్ని రెడీ చేస్తూ ఉంటారు. అలానే సచ్ హ్యాజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది పౌండింగ్ రైస్. ఆ రైస్ని కొట్టడం కోసం ఒక స్టిక్ని తయారు చేస్తూ ఉంటారు అదే చెట్టు. వెన్ న్యూ ఇయర్ టైమ్ డ్రోన్ నియర్ హీ విష్ టు మేక్ ఏ సమ్ రైస్ పేస్ట్రీ. ఇలా వీళ్ళు చాలా వరకు కూడా న్యూ ఇయర్స్ టైంలో కూడా చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ రైస్ పేస్ట్రీని తయారు చేశారు. వెన్ ది రైస్ వాజ్ ఆల్ బాయిల్డ్. మొత్తం రైస్ అంతా కుక్ అయిపోయిన తర్వాత గ్రైండ్ పుట్ ఇట్ ఇన్ టు ది మోర్టర్ and the old man lifted his hammer to pound the mass and into the duff and the bowl fell heavy and the paste fasting the pastry was all ready for baking. అయితే వీళ్ళు ఏం చేస్తారు అంటే ఆ హ్యామర్ని తీసుకుని వీళ్ళు మొత్తం అంతా రైస్ ఫుల్గా కుక్ అయిపోయిన తర్వాత ఆ బౌల్లో వేసి హ్యామర్ని యూజ్ చేసి ఈ యొక్క హ్యామర్తో కొడుతూ ఉండడం వలన లాస్ట్కి ఏమవుతుంది చాలా ఫాస్ట్గానే ఈ యొక్క రైస్ పేస్ట్రీ అనేది తయారైపోతుంది. ఇప్పుడు దీనివల్ల మనం ఏం చేయాలి బేక్ చేయాలి ఇప్పుడు దీన్ని బన్స్ కింద కుక్ చేయాలన్నమాట. సడన్లీ ద హోల్ మాస్ టర్న్ ఇంటూ ఏ హీప్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ when the old man took the hand mill and filling it with beans began to grind the cold dropped the rice. ఇదేం చేస్తుందంటే అది బేకింగ్కి రెడీ అయిపోయిన తర్వాత
Suddenly the whole mass turned into a heap of gold coins. When the old man, ఎవరైతే ఉమెన్ ఉన్నారో ఆ ఉమెన్ టుక్ ది హ్యాండ్ మిల్, ఏదైతే హ్యాండ్ మిల్ ఉందో దాంట్లో ఈ బీన్స్ వేయగానే ఆ బీన్స్ అనేది మనకు జ్యూస్ కింద వస్తుంది కదా, సాస్ కింద. ఆ టైంలో ఏమవుతుందంటే రైన్ ఎలా అయితే పడుతుందో అదేవిధంగా ఆ మిల్లో నుంచి తను గ్రైండ్ చేసేటప్పుడు గోల్డ్ కాయిన్స్ అనేవి డ్రాప్ అవుతూ ఉన్నాయన్నమాట బౌల్లోకి. మీన్ వైల్ ది ఈవిఎస్ నైబర్ పీప్డ్ ఇన్ ఎట్ ది విండో వెన్ ది బాయిల్డ్ బీన్స్ వేర్ బీయింగ్ గ్రౌండ్. అయితే ఈ యొక్క ఎవరైతే స్వార్థపూర్వకంగా ఆలోచించిన ఓల్డ్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళు విండోల నుంచి చూస్తారనమాట. ఏంటి మిల్లో నుంచి గోల్డ్ కాయిన్స్ వస్తున్నాయి అని చెప్పే విధంగా వీళ్ళు చూస్తూ ఉంటారు. గుడీ మ్యాన్ క్రైడ్ ది ఓల్డ్ హ్యాస్ హీ saw each dripping of straws turning into the yellow gold until in a few minutes the tub under the mill was full of a shining mass of gold. అయితే వీళ్ళు చూస్తారనమాట ఏంటి ఆ మిల్లో నుంచి ఎల్లో కలర్లో ఉన్న గోల్డ్ కాయిన్స్ అనేవి పడడం ఏంటి, ఇంత అద్భుతంగా ఉంది ఏంటి మిల్లులో నుంచి ఈ యొక్క గోల్డ్ కాయిన్స్ రావడం ఏంటి మెరుస్తూ అని చెప్పేసి వీళ్ళు చాలా వరకు ఏడుస్తారనమాట. ఆ సంఘటన చూసి వీళ్ళు ఇది చేయడం వల్ల ఏంటి ఇలా జరుగుతుంది, వీళ్ళకి ఇంత లాభం ఎలా వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. అలాగే సో ద ఓల్డ్ కపుల్ వేర్ రిచ్ అగైన్, మళ్ళీ ఆ ఓల్డ్ కపుల్స్ ఏమైపోయారు, మళ్ళీ ఇంకా ఎక్కువ ధనవంతులు అయిపోయారు కదా. ద నెక్స్ట్ డే ద స్ట్రింగింగ్ అండ్ ది వీక్ నైబర్స్ కేమ్ అండ్ బ్యారోడ్ ది మార్టర్ అండ్ ది మ్యాజిక్ మిల్. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకులానే మనం కూడా రిచ్ అవ్వచ్చు అని మళ్ళీ ఆలోచన చేస్తారనమాట. ఫస్ట్ కాయిన్స్ ఎలా అయితే డాగ్ ద్వారా వచ్చాయో అప్పుడు వాళ్ళు రిచ్ అవ్వాలనుకుంటారు. అలాగే ఇప్పుడు మిల్లు ద్వారా వచ్చే గోల్డ్ కాయిన్స్ చూసి అది మనం అడిగి తీసుకుని మనం రిచ్ అయిపోవచ్చు అనే ఆలోచన వీళ్ళకి వచ్చి ఏం చేస్తారంటే ఆ యొక్క నైబర్స్ వెంటనే ఈ ఓల్డ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో పెద్ద డాగ్ని పెంచుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట, మీ యొక్క బౌల్ని అలాగే మీ యొక్క మ్యాజిక్ మిల్ని మాకు ఇస్తారా అని చెప్పేసి అడుగుతారు. వీళ్ళు దయ కలిగిన వాళ్ళు కాబట్టి మళ్ళీ ఏమీ ఆలోచించకుండా ఈ యొక్క మిల్ని అలాగే బౌల్ని ఇవ్వడం జరుగుతుంది. దే ఫిల్డ్ వన్ విత్ బాయిల్డ్ రైస్. ఒక్కసారిగా వాళ్ళు ఏం చేస్తారంటే బాయిల్డ్ అయిన రైస్ని ఆ బౌల్లోకి వేస్తారు. అండ్ ద అదర్ విత్ బీన్స్, ఆ మిల్లులోకి బీన్స్ అనేవి వేస్తారు. దెన్ ది ఓల్డ్ మ్యాన్ బిగెన్ టు పౌండ్. ఓల్డ్ మ్యాన్ ఆ యొక్క గ్రైండ్ చేయడం మీన్ మెత్తగా స్మూత్గా చేయడం కోసం ఒక బౌల్లో హ్యామర్ పెట్టి స్టార్ట్ చేస్తారనమాట స్మూత్ చేయడం కోసం. అలాగే అండ్ ది ఉమెన్ టు గ్రైండ్, అలాగే ఉమెన్ ఏం చేస్తుందంటే మిల్లులో బీన్స్ని గ్రైండ్ చేయడానికి రెడీ అవుతుంది. బట్ ఎట్ ది ఫస్ట్ బౌల్ అండ్ టర్న్ ద పేస్ట్రీ అండ్ ది సోస్ టర్న్ ఇంటూ ఏ ఫౌల్ మాస్ ఆఫ్ వామ్స్. అయితే వీళ్ళు వెంటనే ఏ విధంగా అయితే ఈ యొక్క రైస్ని పేస్ట్రీ చేయడానికి స్టార్ట్ చేశారో వెంటనే అక్కడ ఏమవుతుందంటే మాస్ ఆఫ్ వామ్స్ మీన్ అక్కడ పురుగులు కనిపిస్తాయి అన్నమాట. కుళ్ళిపోయిన పురుగులు అవన్నీ కూడా ఆ యొక్క బౌల్లో కనిపించడం జరుగుతుంది. అలాగే మిల్ నుంచి కూడా వాళ్ళకి ఈ యొక్క వామ్స్ ఏవైతే పురుగులు ఉన్నాయో అవన్నీ కూడా దుర్వాసనతో వీళ్ళకి కనిపిస్తాయి ఆ యొక్క బౌల్లో. స్టిల్ మోర్ యాంగ్రీ ఎట్ దిస్ దే చాప్డ్ ది మిల్ ఇంటూ పీసెస్ టు యూజ్ హ్యాస్ ఫైర్వుడ్. వెంటనే వీళ్ళకి ఇంకా కోపం వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ డాగ్ ఏమో అలా చేసింది, ఇప్పుడు బౌల్ తీసుకొచ్చి మనం ఇలా చేస్తుంటే వాళ్ళకి గోల్డ్ కాయిన్స్ వచ్చాయి, మనకేమో ఇలాంటి పురుగులు వచ్చాయేంటి అని చెప్పి ఇంకా చాలా వరకు కోపం వచ్చేసి వెంటనే ఆ మిల్ని అలాగే వాళ్ళు తెచ్చిన బౌల్ని ఏం చేస్తారంటే నేలని కొట్టేసి ముక్కలు చేసేసి వెంటనే దాన్ని తగలబెట్టేస్తారు. అయితే ఇదంతా మనకి ఫస్ట్ పార్ట్లో ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మనకి లెసన్ టైటిల్కి తగ్గట్టుగా ఇది ఇంకా ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు. సో దీనికోసం మనం సెకండ్ పార్ట్ని నేర్చుకుందాం.